సలార్ చూసిన ప్రతి ఒక్కరూ ప్రభాస్ యాక్షన్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్ కు అంతా మంత్రముగ్ధులైపోయారు. సినిమా మొత్తం ఒక ఎత్తైతే మూవీలో ఒక ఫైట్ సీన్ మరొక ఎత్తని చెప్పాలి. వెనుక నుంచి వస్తున్న శత్రువులను బల్లెంతో పొడిచి ముందు నుంచి వస్తున్న వారిని కత్తులతో చీల్చేస్తాడు. అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, కాటేరమ్మ రాలేదు గాని కొడుకుని పంపింది. ఈ డైలాగ్ ఒక పాప చెప్తుంది. ఆ మాట పూర్తవగానే వెనుక 10 చేతుల్లో కత్తులతో అపారకాళి అవతారంలో ప్రభాస్ డైనోసార్ కటౌట్ అప్పుడు కనిపిస్తుంది. అయితే ఈ డైలాగ్ లో ఉన్న కాటేరమ్మ ఎక్కడ పూజలు అందుకుంటుంది? ఈ డైలాగ్ చెప్పిన చిన్నారి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ దేవతను నమ్ముకున్న వారికి అండగా ఉంటుందని చెప్తారు. ఈ శక్తి రూపాన్ని దుష్ట సహారం చేసే దేవతగా పిలుస్తారు. మరీ ముఖ్యంగా సౌత్లో ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. కర్ణాటకలో అయితే కాటేరమ్మగా, తమిళనాడులో కాటేరి అమ్మన్గా కొలుస్తారు. ఈ అమ్మవారు కేవలం ఉగ్ర రూపంలోనే కాకుండా శాంతి స్వరూపిణిగా కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఒక్క మన దేశంలోనే కాకుండా శ్రీలంకలో ఈ అమ్మవారు పూజలు అందుకుంటుంది. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా, మారిషస్, ట్రినిడాడ్, జమైకా, గనియల్లో స్థిరపడిన తమిళ ప్రజలు కూడా ఈ కాటేరమ్మను కొలుస్తూ ఉంటారు. అయితే కాటేరమ్మగా రాలేదు గాని కొడుకుని పంపింది. ఆ డైలాగ్ చెప్పిన చిన్నారి పేరు సయ్యద్ పర్జానా. తను సలార్ మూవీకి ఆడిషన్ లో సెలెక్ట్ అయింది. అయితే ఈ పాప చెప్పిన డైలాగ్ సలార్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కాటేరమ్మ పైటే రివీల్ అవుతూ ఉంటుంది.